కార్యక్రమం ప్రతి పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించి ఆ గ్రామంలో ఉన్నటువంటి భూ సమస్యలు కానీ అలాగే దానికి సంబంధించి సరిహద్దు సమస్యలు, కుటుంబ తగాదాలు, అలాగే రికార్డు ఒకరికొంటలు పొజిషన్స్ ఉంటారు. ఇవన్నీ కూడా అనేక సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా ఈ గ్రామ సభలో ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు ఈ సభ నిర్వహించడం జరుగుతుంది. మీ సమస్యల్ని అర్జీ రూపంలో ఇస్తే గ్రామ సభలో దాని గురించి చర్చించడం జరుగుతుంది. అలాగే ఏదైనా సమస్య ఉంటే ఇరు వర్గాలను కూడా ఈ గ్రామ సభలో కూర్చోబెట్టి ఆ సమస్యను కూడా తీర్చే విధంగా ఈరోజు ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. గత ప్రభుత్వాల్లో ఏదైతే ఈ భూములకు సంబంధించి అనేక అవకతవకలు జరిగినాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక యాక్ట్ ని ఏర్పాటు చేసి రైతులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినటువంటి పరిస్థితి. దాన్ని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే మనం యాక్ట్ ని రద్దు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే అనేక అవకతవకలు, ఒకరి భూమి ఒకరికి ఆన్లైన్ చేయడం, అలాగే డబ్బున్న వాళ్ళకి డబ్బు లేని భూముల్ని లాక్కోవడం, ఇలాగా అనేకమైన అవకతవకలు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో జరిగింది. అన్నింటినీ మళ్ళీ మనం నివృత్తి చేసుకోవడానికి చేసినటువంటి ఆ తప్పుల్ని మళ్ళీ న్యాయం చేసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ఈ విధంగా గ్రామ సభలు నిర్వహించి ఎప్పుడు కూడా సమస్య కోసం మీరు ఎప్పుడు ఏదైతే ఎంఆర్ఓ రెవెన్యూ ఆఫీస్ కి అనేక సార్లు తిరుగుతుంటారు, కానీ ఈరోజు మీ గ్రామంలో రెవెన్యూ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇక్కడికి వచ్చింది అని మీరు అందరూ కూడా అవేర్నెస్ తెలుసు.